ఇవాళ నేను బీరకాయ రొయ్యలు కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇది బాగుంటుందండి. బీరకాయ రొయ్యలు బాగుంటుంది, రొయ్యల కూర. దీనికి కావాల్సిన పోపు దినుసులు ఆవాలండి, ఆయిలు, సాల్టు, పసుపు, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి, ధనియా పౌడర్, ఆనియన్స్, 2 ఆనియన్స్, 2 టమోటాస్ అండి, కర్రీ లీఫ్, కరివేపాకు అండి. అది బీరకాయ అండి, ఒక బీరకాయ. 1 కప్పు రొయ్యలు తీసుకున్నానండి, 1/2 కిలో రొయ్యలు అండి. దీనికి తర్వాత ప్యాన్ పెట్టుకున్నాను చేయడానికి. ఆల్రెడీ ప్యాన్ హీట్ చేసుకున్నామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నామండి, కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. పోపు దినుసులు వేసుకున్నామండి. ఆయిల్ కాగిపోయిందంటే పోపు దినుసులు వేసుకున్నాం. తర్వాత అది ఆవాలు వేసుకున్నామండి. తర్వాత ఆనియన్ వేసుకున్నామండి. ఆనియన్ వేసుకుంటా కొంచెం వేగనివ్వాలండి. ఆనియన్ వేగనిచ్చిన తర్వాత చూడండి, ఆనియన్ మగ్గిపోయినాయండి. ఆనియన్ మగ్గిపోయిన టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్నాం. టమాటాలు మగ్గక ముందే బీరకాయ వేసేసుకున్నామండి. ఎందుకంటే టమాటా బీరకాయ ఒకటేసారి మగ్గిపోద్దండి. ఒకటేసారి టమాటా బీరకాయ మగ్గిపోతుంది. చూడండి, లైట్గా బీరకాయలు మగ్గినాయండి. ఇప్పుడు రొయ్యలు వేసేసుకున్నామండి. రొయ్యలు వేసేసుకున్నాం. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. బీరకాయ కానీ, రొయ్యలు కానీ, టమాటాలు కానీ ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్లో. తర్వాత కొంచెం ఇప్పుడు సాల్ట్, ఇవన్నీ కొంచెం వెజిటేబుల్కి, దీనికి రొయ్యలకి కొంచెం సాల్ట్ పట్టద్దండి, కొంచెం లైట్గా వేసుకున్నామండి. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నామండి, చిటికెడు తగినంత, కొంచెం సరిపోదండి, కొంచెం వేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి బాగా. పసుపు సాల్ట్ వేసుకొని బాగా ఆవిరి పట్టించాలండి. అంటే ఆవిరి పెట్టాలండి బాగా, అంటే మగ్గబెట్టాలి. అప్పుడు వాటర్ బయటకు వచ్చి మగ్గిపోతాయండి. 3 మినిట్స్ అట్లా బాగా మెత్తబడిపోతాయి. అప్పుడు కారం, మసాలా వేసుకుంటాం. మూత చూద్దామండి. చూడండి వాటర్ అట్లా బయటకు వచ్చిందో. చూడండి, బీరకాయ బాగా మగ్గిపోయిందండి. అంటే బాగా వాటర్ అన్ని బయటకు వచ్చి 5 నిమిషాల్లో ఉడికిపోద్దండి. ఇది బీరకాయ పెద్ద కొంచెం టైం కూడా పట్టదా. కుక్కర్కి కూడా వేసుకోబడలేదండి, మామూలుగా వండుకోవచ్చు. చూడండి, రొయ్యలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు కొంచెం వాటర్ ఇంకిపోయిన తర్వాత కొంచెం కారం, అదే అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, అంటే గరం మసాలా నేను వాడనండి అంతగా. మీరు టేస్ట్ కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వాడనండి. ధనియాలు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి కూరలకి, టేస్ట్గా ఉంటాయి బాగా. చూడండి అయిపోవచ్చు. మిక్స్ చేసుకున్నాండి. ఆనియన్ కూడా మెత్తబడిపోయి స్మాష్ అయిపోద్దండి మనం మిక్స్ చేసుకున్న దాంట్లో. నేను చూడండి మెత్తబడిపోయింది ఆనియన్ కూడా. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నామండి. కారం వేసుకున్నాం. చూడండి కొంచెం దానికి తగ్గట్టు అండి కారం కొంచెం. గ్రేవీ టైప్ కోసం వాటర్ కూడా వేసుకోబడలేదండి. ఆ వాటర్ సరిపోతాయి మనకి, బీరకాయలో వాటర్. లాస్ట్న అవసరమైతే కొంచెం పడతాయండి. చపాతీలోకి కూడా బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నామండి. ఇంకొక స్పూన్ వేసుకున్నాండి అల్లం వెల్లుల్లి, సరిపోద్దండి. బాగా ఫ్రై చేసుకున్నాం. ఉడికిపోయిందండి. అల్లం వెల్లుల్లి ఎగిపోయింది. కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాం. చూడండి, 1 స్పూన్ ధనియా పొడి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నామండి. గ్రేవీ అయిపోయింది వాటరు.
కొంచెం వేసుకొని మగ్గబెట్టుకున్నామండి. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని ఒకటేసారి వేసుకున్నాము. చూడండి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నామండి. చాలండి ఆ వాటర్ చాలు. ఈ చపాతీలో కూడా సూపర్ అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ అయిపోతే ఉడికినంతసేపు అయిపోతే తీసేసుకున్నామండి. చూడండి అయిపోయిందండి. నూనె పైకి వచ్చేసిందండి. బాగా చూడండి బాగా గుత్తుగా అయిపోయిందండి. అంటే వాటర్గా ఉండకూడదండి. ఇది గ్రేవీగా ఉంటే బాగుంటుందండి. బీరకాయ రొయ్యల కర్రీ అండి. నా స్టైల్లో చేశానండి. ఇది బౌల్లో తీసుకున్నామండి. ఇప్పుడు బౌల్లో తీసుకున్నాం. సింపుల్గా డైలీ మనం ఎలా చేసుకుంటాం మనకు నార్మల్ కూరలు అండి ఇవి. ఇక చూడండి చూడండి రైస్ చూడండి రైసు వేడి బీరకాయ అండ్ రొయ్యల కర్రీ అండి. నచ్చితే చూడండి. థ్యాంక్స్ అండి చూసిన వాళ్ళందరికీ. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ అండి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా బెల్ బటన్ మర్చిపోవద్దు. మరి ఇంకా వీడియోస్ కావాలంటే మా కామెంట్లో మరి వీడియోస్ కావాలని పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.